ప్రభు నేసుకిస్తున్న అన్నం ఏందన్న శుభవంతులండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా 48వ అధ్యాయము 19వ వచనము. నీ సంతానం ఇసుకవలె విస్తారమగును, నీ గర్భఫలం దాని రేణు వలె విస్తరించును, వారి నామం నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరుగుబడదు అనే వాగ్దానం ఇచ్చండి. పరిశుద్ధాత్మడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి విస్తృత చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు నిన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించారండి. వెంటనే షాడేసుకున్నా చూడండి ఇక్కడ. అవునండి, దేవుడు మనకి మనల్ని దీవిస్తానంటున్నారు, విస్తరింపచేస్తానంటున్నారు. ఇప్పుడు ఆయన సన్నిధి మనతో ఉంటానంటుంది. మన సంతానాన్ని ఇసుకలు విస్తారమవుతారు అంటున్నారు. మన గర్భఫలం దండ్రిణులు విస్తరిస్తుంది అంటున్నారు. ఎందుకంటే మనం దివారాత్రులు ప్రార్థన చేస్తున్నాం, అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, ఉదయకాల సాయంత్రకాలం ప్రార్థన చేస్తున్నాం. మరి ఇంకా స్తుతియాగం చేస్తున్నాం, ఇంకా బైబిల్ ధ్యానిస్తున్నాం, ఇంకా బైబిల్ అయితే పూర్తిగా రాస్తున్నాండి. 3 సంవత్సరాలు పట్టిన బైబిల్ రాయటానికి ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మన పక్షాన ఉంటాను అంటున్నాడు అనమాట. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవి ఎగ్గుము అంటున్నారు. నేనే ఆయనను అన్నారు. నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను అన్నాడు. నా హస్తం భూమి పునాది వేసిన అన్నారు. నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింప చేసిన అన్నారు. నేను వాటిని పిలువక ఒకటి తప్పకుండా అవన్నీ నిలిచిన అంటున్నారు అనమాట. నీవు ముచ్చుకుడని ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడని యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు అంటున్నారు. నీకు ప్రయోజనం కలిగినట్టు నీ దేవుడే నీవు అనగా నేను నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన త్రోవ నేను నడిపిస్తానన్నారు. నీవు నా ఆజ్ఞలు ఆలకింపవని ఎంతో కోరుచున్నాను అంటున్నారు. ఆలకించినలా నీ క్షేమం నది వలె, నీ నీతి సముద్ర తరంగం వలె ఉంటుంది అంటున్నారు. నేను మరి నా నిమిత్తమే నేను ఏర్పరచుకున్నాను అంటున్నారు. పేరు పెట్టి పిలుచుకున్నాను అని చెప్పేసి 40 రోజున ఖచ్చితంగా మరి దేవుడు మరి ఇంద్ర అని ఆకాశంలో పేరు పెట్టి పిలిచి ఆకాశంలో పెద్ద పెద్ద అక్షరాలు రాచవించారు. భయపడకు నేను తోడు విన్నానని చెప్పేసి ఆ విధంగా పేరు పెట్టి పిలుచుకున్నారు. ఎందుకంటే యాకోబు నిమిత్తం, ఇశ్రాయేలు నిమిత్తం అని అంటున్నారు అన్నమాట. పేరు పెట్టి పిలుచుకున్నాను. నువ్వు వెరక్కున్నప్పుడు నీ బిడ్డలు ఇచ్చాను అంటున్నారు అనమాట. అందుకర సంబంధమైన అధికారులను విడుదల చేశాను, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజీనామా చేస్తాను అని చెప్పేసి అంటున్నారు అన్నమాట. అనుకూల సంబంధి మొరాలకి ఇస్తాను, రక్షణ నేను ఆదుకుంటాను అంటున్నారు అన్నమాట. నేను వారి దేవుడినై ఉన్నా అంటున్నారు, వారు నా ప్రజలై ఉన్నారు అంటున్నారు అన్నమాట. మీ తండ్రి అయి ఉందని మీరు నా కుమార్తెలై ఉంటారు అంటున్నారు అనమాట. నన్ను బలపరిచేయాలి, నేను సమస్తం చేస్తాను అంటున్నారు అనమాట. క్రీస్తునందు పరలోక విషయంలో ఆకృతి సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీకు అనుగ్రహిస్తాను అంటున్నారు అనమాట. బుద్ధి జ్ఞానం సర్వసంతలలో నాయందే గుప్తమని అంటున్నారు అన్నమాట. నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు, నేను పేరు పెట్టి పిలిచాను, వేరే కుటుంబం బెదిరించాను అంటున్నారు. నీ సంతానం విసుకు స్థారమైద్ది అంటున్నారు అనమాట. ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మనల్ని దుష్టత్వం స్థిరపరిచి బలపరుస్తాను అంటున్నారు అనమాట. సమాధానం తానే ఎల్లప్పుడూ మీకు సమాధానం అనుగ్రహిస్తానంటున్నారన్నమాట. నేను ఒకటే రీతిగా ఉన్నాను అన్నారు. శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరము సంబంధమైన జ్యోతిర్మైన తండ్రి ఎద్దునే అన్నీ వస్తారంటున్నారు అనమాట. దేవుడు ప్రభు నీతి మంత్రి మీద ఆయన చెవుల వారు ప్రార్థన అయిపోయి అన్నారన్నమాట. ప్రధాన కాబట్టి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమకిరీటం పొందుకుంటారంటున్నారన్నమాట. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కాబట్టి చింత ఆయన మీద ఏమన్నారన్నమాట. నేను మీ మీద నడుస్తాను, ఇశ్రాయేలు దేవుడు మీ వెనకటి సైన్యభావం కావాలి కాస్త అన్నారన్నమాట. దేవుని చిత్తం జరిగించి నిరంతరం నిలుస్తారన్నారన్నమాట. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారంటున్నారు అనమాట. నీ క్షేమం నది ఒలే ఉంటుంది అన్నారు. నేనైతే సముద్ర తలంగానే ఉంటుంది అంటున్నారన్నమాట. నా జనం నీవే చెప్పి నేను నా మాట నేను నా చేతిలో నిన్ను కప్పించాను అన్నారన్నమాట. దేవుని మనం పుట్టినవాడితో అందరూ బద్దం చేసుకుంటారు కాబట్టి దేవుడు మరి ఇది చూడమంటాడు అన్నారన్నమాట. ఇంకా దేవుని ఆలయంలో సమమ్మ చేస్తానంటున్నారన్నమాట. దేవుని క్రీస్తుని యాజకునికి ఇస్తే కూడా విశ్వాసం ప్రార్థన చేస్తానంటున్నారన్నమాట. ఇంకా జయించు నాతో కూడా ఇస్తాను, నా సింహాసనం కూర్చుని ఇస్తానంటున్నారన్నమాట. నీది సమాప్తంలో అంటున్నారు. నేను మిగతా ప్రతి భాష పెంతో వేస్తానంటున్నారన్నమాట. ఎందుకంటే భయం ఇంత మంచి వాగ్దానం ఇచ్చింది. కృతజ్ఞతలు చెల్లించుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నత సరస్వతి మందిర ఘనమైన నామనికి ఎలా స్తుతిస్తున్నదండి. ఎంతమంది ప్రపంచంలో ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చండి, అక్కడ కోరికలు తెచ్చండి. దేశాలు దేవుడిని మరి దేవనస్తులను బలపరచండి. ఎవరికాలను కడబెట్టి సాయం చేయండి. నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆర్థిక సాయం తెచ్చండి. ఆరోగ్యం స్వస్థపరచండి. వేదనలో కొనవచ్చిన వారిని అతను రక్షణ వస్తు తెచ్చండి. మిత్రులు రాన్ని నిర్చయానికి మీ అందరూ సిద్ధపడిన కూర్చోమని అతను బాగా తెచ్చామని మా ప్రభు పేరు చూడండి. నిష్కరిస్తే ప్రసిద్ధమైన నామన అడిగి పెట్టుకుంటే ప్రార్థిస్తాం తండ్రి. ఆమెన్. ప్రభు సేవలో మీ సహోదరి మీ అందరి ప్రార్థన మా కుటుంబం గురించి కూడా ప్రేయర్ చేసి మనం చేసుకుంటున్నానండి. గాడ్ బ్లెస్ యూ.